కొంతమంది సాధారణ జ్యోతిష్య ప్రియుల అభ్యర్థన మేరకు త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్లో సంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగా దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు చెప్పే విషయాలు పూర్వీకులు గ్రంథాలలో రాసిపెట్టిన గ్రహాల స్థితిగతులను బట్టి సబ్జెక్టు పరంగా మాత్రమే. అవి అలాగే జరగచ్చు, జరగకపోవచ్చు. అందుకొరకు గురువుగారిని సంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగా జాతక పరిశీలనకు సంప్రదించకండి. ఈ జ్యోతిష్య విషయాలను ఒక సబ్జెక్టుగా మాత్రమే వినండి. అవసరమైతే వ్యక్తిగత జాతక పరిశీలనకు DNA జ్యోతిష్యం ప్రకారంగా గురువుగారి నుండి అపాయింట్మెంట్ పొందగలరు. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగా పూర్వీకులు మనకు అందించినటువంటి జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని మనము చెప్పుకుంటున్నాము. ఆ విషయాల్ని మీకు షేర్ చేస్తున్నాను. ఈరోజు చెప్పుకోబోయే అంశం ఏమిటంటే, శనిగ్రహము ఒకరి జాతకములో ఎలాంటి యోగాల్ని ఇస్తుంది అన్న అంశాన్ని మనం చర్చించబోతున్నాము. జనరల్గా శనిగ్రహము రాశి చక్రంలో ఎలా ఉంది, ఆ తర్వాత వచ్చి D9 చార్ట్ అంటారు, నవాంశ చక్రం అందులో ఎలా ఉంది అని పరిశీలించినప్పుడు, ఒకవేళ రాశి చక్రంలో ఒకరి జాతకంలో అమ్మాయిది కావచ్చు లేదా అబ్బాయిది కావచ్చు, శనిగ్రహం వక్రించి అదే D9 చార్ట్లో కూడా వక్రించి ఉంటే వీరి జీవితంలో అతి తక్కువ సమయంలో, అతి తక్కువ కాలంలో మంచి మంచి యోగాల్ని పొందుతూ ఉన్నారు. ఉచ్చ పొందినటువంటి శని వక్రించినట్లయితే ఆ జాతకులకు అది అంతగా మంచి ఫలితాలని ఇవ్వటం లేదు. శనిగ్రహము రాశి చక్రంలో ఉచ్చ పొంది D9 చార్ట్ నవాంశ చక్రంలో కానీ నీచ పొందినట్లయితే అది మంచి యోగవంతమైనటువంటి ఫలితాలని ఇవ్వటం లేదు అని జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో చెప్పబడింది. రాశి చక్రంలో శని నీచ పొంది ఒకవేళ D9 చార్ట్లో ఉచ్చ పొందినట్లయితే మంచి ఫలితాలను ఇవ్వడం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఒకవేళ ఒకరి జాతకంలో రాశి చక్రంలో ఉచ్చ పొంది D9 చార్ట్లో నీచ పొందినట్లయితే ఆరంభంలో మాత్రం మంచి యోగవంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తూ క్రమంగా కాలం గడిచే కొద్దీ వారి యొక్క జీవిత విషయాలని పరిశీలించినప్పుడు లో ప్రొఫైల్ లైఫ్ని ఇవ్వడం అనేది కూడా మనము చూడవచ్చు. అదేవిధంగా శని అనే గ్రహంతో సూర్యుడు అనే గ్రహము కలిసినప్పుడు అది అతి వక్రం వలన చాలా యోగవంతమైనటువంటి ఫలితాలను ఇవ్వడము, జీవితము అద్భుతంగా ఉండడం కూడా మనము జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల నుండి పొందవచ్చు. ఒకరి జాతకంలో వారు పుట్టేటప్పుడు శని అనే గ్రహము మకరంలో కానీ కుంభంలో కానీ ఉండి ఆ సందర్భంలో ఎలా ఉన్నా కానీ శని యొక్క దశ జరుగు సమయంలో మాత్రము వారికి మంచి యోగవంతమైనటువంటి ఫలితాలని ఆ జాతకులు పొందుతున్నారు. శని అనే గ్రహము లగ్నములోనే ఉండి ఆ లగ్నము ఒకవేళ ధనుర్లగ్నం అయితే లేదా ఆ లగ్నము ఒకవేళ మీన లగ్నం అయితే, అంటే గురువుకు సంబంధమైనటువంటి సొంత ఇల్లులు లగ్నంగా అయి అందులో శనిగాని ఉన్నా, అలాగే శుక్రునికి సంబంధమైనటువంటి సొంత ఇల్లులైనటువంటి తులా వృషభములు లగ్నమయ్యి అందులో శని ఉన్నా, అదేవిధంగా శనికి సొంతమైనటువంటి ఇల్లులైనటువంటి మకర కుంభములో ఆ లగ్నాలే ఆ జాతకులకు ఉండి అందులో శని ఉన్నా చాలా చక్కటి యోగాన్ని ఇవ్వడం అనేది మనము గమనించవచ్చు. ఇక్కడ శని అనే గ్రహము ఇతర దేశాలకి పంపించే గ్రహంగా కూడాను యోగదాయకంగా ఉంటుంది అని కూడా జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. శని ఒకవేళ ఒకరి జాతకములో లగ్నములో నుండి 2వ భావములో కానీ ఉంటే
ఆ జాతకులు అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు ఇతర దేశాలకు వెళ్ళడానికి అవకాశాన్ని ఇస్తా ఉంది. అదేవిధంగా శని ఒకరి జాతకములో లగ్నము నుండి 3వ స్థానంలో ఉంటే వారిని ఇతర దేశాలకి పంపడమే కాదు, ఇతర దేశాలలో నుండి వీరికి సంపదను ఇస్తుంది. ఒకవేళ వీరు ఇతర దేశాలకి వెళ్ళకపోయినా ఏదో ఒక మూలంగా ఇతర దేశాల నుండి సంపదను పొందుతున్నారు. ఒకవేళ శని లగ్నము నుండి 4వ భావములో ఉంటే వీరు ఇతర దేశాలకి వెళ్ళడము, అక్కడ సంపదలను పొందడం జరుగుతూ ఉంది. నివాస యోగ్యాన్ని కలిగించడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా శని 4వ భావంలో ఉంటే ఇతర దేశాల్లో ఉండి అక్కడి నుంచి మళ్ళీ పక్క రాష్ట్రాలకు వెళ్ళడం, అంటే అన్య దేశాలకి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. 9లో శని ఉన్నా లేదా 10వ భావంలో శని ఉన్నా కానీ ఆ జాతకులను ఇతర దేశాలకి తీసుకెళ్తుంది. అక్కడ తీసుకెళ్లిన తర్వాత వారికి మంచి పనిని ఒప్పచెప్తుంది. ఆ పని ద్వారా, ఉద్యోగం ద్వారా, వృత్తి ద్వారా వారికి చక్కటి సంపదలను కలిగిస్తూ ఉందని చెప్పవచ్చు. ఇలాగా శని అనేకమైన యోగాల్ని ఒక జాతకంలో అమరే స్థితిగతులను బట్టి ఇవ్వడం జరుగుతుందని జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో చెప్తున్నారు. 9వ స్థానంలో ఒకవేళ శని ఉంటే మంచి యోగాన్ని ఆ జాతకులు పొందుతున్నారు, పుత్రులు పొందబడుతున్నారు, సంతానాభివృద్ధి జరుగుతుంది, ఇల్లు, ఆస్తిపాస్తులు, చరస్థిరాస్తుల్ని కూడా వాళ్ళు పొందడము, సంపదలు, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండడము, వృత్తి వ్యాపారాల్లో అనుకూలత రావడం కూడాను మనము గమనించవచ్చు. 9వ స్థానంలో శని ఉండడం, ఒకవేళ మీ లగ్నానికి 9వ స్థానంలో శని ఉండి ఒకవేళ అవి శుక్రుని యొక్క స్థానాలైనటువంటి తులగాను లేదా వృషభంగాను ఉండడం, లేదా మీ లగ్నములో నుండి 9వ స్థానంలో శని ఉండి ఆ 9వ స్థానం అనేది గురువు యొక్క స్థానాలైనటువంటి ధనుసుగా గాను మీనంగా ఉన్నప్పుడు వీరికి సర్వ సంపదల్ని ప్రసాదించడంతో పాటు కీర్తి ప్రతిష్టలు కలగడము, కోటీశ్వరులు అవ్వడము, విపరీతమైనటువంటి ధనవంతులుగా తయారవడము, వీరిని ఇతర దేశాలకి పంపడము. అక్కడ ఇతర దేశాలకు పంపడమే కాకుండా ఈ శని ఏం చేస్తున్నాడంటే సంపదల్ని సృష్టించడం కూడా జరుగుతూ ఉంది. 10వ స్థానంలో కానీ శని ఉంటే, అక్కడ బలపడి ఉంటే వీరికి చాలా చక్కటి గౌరవ మర్యాదలు, ఒక మతాధిపతిగా ఉండడము, అంటే కులపతిగా ఉండడం అంటారు. కులపతి ఏంటంటే ఆ కులానికి ఒక పెద్దగా ఉండి వారికి గౌరవ మర్యాదలు, ముఖ్యత్వాన్ని కూడాను ఈ శని 10వ స్థానంలో ఉన్నప్పుడు ఆ జాతకులకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా 10వ స్థానంలో శని అనే గ్రహం ఉండడం వల్ల 10 మందికి పని ఇచ్చే స్థాయిలో ఉండడం, వీరి కింద లేబర్స్ చాలా మంది పనిచేయడం, వృత్తి వ్యాపారాల్లో చాలా గొప్ప స్థాయికి రావడం, ఒకరు వీరి కింద ఉద్యోగులుగా పనిచేయడం, కీర్తి ప్రతిష్టలు రావడం, గౌరవ మర్యాదలు కలగడం, సమాజంలో ముఖ్యత్వం కూడాను 10వ స్థానంలో ఉన్నటువంటి శని ఇస్తూ సొంత ఇల్లు, సొంత వృత్తులు, సొంత వ్యాపారాలను కూడాను కలిగిస్తున్నాడు అని జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. 11వ స్థానంలో శని గ్రహం గాని ఉంటే ఇంకా చెప్పనలవి కానటువంటి మంచి అంతస్తు, గౌరవము, మంచి భార్య, పుత్రులు, సేవకులు, దీంతో పాటు సర్ప్లైస్ గెయిన్స్, ఇతర దేశాల నుండి సంపాదన, అంతేకాకుండా ఒక గ్రామానికో లేదా ఒక నగరానికో ఒక పెద్ద వ్యక్తిగా, ఒక మేయర్గా, ఒక మంచి స్థానంలో ఉన్నటువంటి ఒక కార్పొరేట్గా ఇవ్వగలిగే శక్తి శని 11వ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతుంది. జనరల్గానే 3, 6, 11 స్థానాల్లో ఏదేని ఒక పాపగ్రహం ఉంటేనే అలాంటి ఫలితాలు ఇచ్చినప్పుడు శని చాలా చక్కటి ఫలితాలను ఇవ్వడానికి, ఆ లాభాలని రెట్టింపు చేసి ఇవ్వడానికి, సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేయడానికి, ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ఇక్కడ దోహదం చేయడం జరుగుతుందని జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. శని అనే గ్రహము గురువు యొక్క రాసులు లేదా లగ్నాలైనటువంటి ధనుస్సులో కానీ మీనములో కానీ ఆ ధనుస్సు మీనాలే లగ్నమై అందులో శని ఉన్నప్పుడు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే శుక్రుని యొక్క షష్స్థానాలైనటువంటి వృషభము, తులలో శని ఉండి అదే లగ్నమైనప్పుడు
ఖచ్చితంగా వారు మంచి ల్యాండ్ లార్డ్గా ఉంటారు. ఎందుకంటే శని అనే గ్రహము వ్యవసాయ గ్రహము, కర్షక గ్రహము, చాలా వరకు సంపదల్ని కష్టించి సంపాదించుకునే స్థానం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు గురువు యొక్క రాసులు లగ్నాలైనటువంటి మీన ధనుసుల్లో కానీ లేదా శుక్రుని యొక్క రాసులు లగ్నాలైనటువంటి తుల వృషభముల్లో కానీ అదే లగ్నమై కానీ ఉంటే వ్యవసాయంలో పేరెన్నికగినటువంటి వ్యక్తులుగా వాళ్ళని తీర్చిదిద్దడం అనేది శని తన బాధ్యతగా తీసుకుంటారు అని కూడా జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఒకవేళ శని ఒక జాతక చక్రంలో బాగా వీక్ అయ్యి అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫలితాలన్నీ కూడా వెనక్కి తీసుకోవడం కూడా జరుగుతుంది. మనం కొన్ని జాతకాల్లో చూస్తుంటాం. శనిగ్రహము వక్రించి 6వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ 12వ స్థానంలో కానీ, అంటే లగ్నం నుండి లెక్క వేయాలి, అంటే వీటిని దుస్థానాలు అంటున్నారు కదా. ఆ దుస్థానాల్లో కూడాను శని అనే గ్రహం వక్రించి కూర్చొని ఉంటే అది నీచ స్థానమా, లేదా 6వ స్థానం నీచమా, 8వ స్థానం నీచమా, లేదా 12వ స్థానం ఉచ్చమా, ఇవన్నీ కూడా అవసరం లేదు. అలాంటి సందర్భాల్లో వీళ్ళకి విపరీతమైనటువంటి రాజయోగాన్ని శని అనే గ్రహం ఇవ్వడం జరుగుతూ ఉంది. శని అనే గ్రహము ఒకరి జాతకంలో నేను ఇంతకుముందు చెప్పాను 3, 6, 11 స్థానాలని ఉపజయ స్థానాలు అంటారు. అంటే తరచుగా జీవితకాలం కూడాను అవి జయాల్ని అందిస్తూనే ఉంటాయి. అలాంటి స్థానాల్లో శని గ్రహము 3లో కానీ 6లో కానీ 11లో ఉంటే జీవితకాలం వీరికి అన్ని వేళలా ఏదో ఒక సమయంలో డబ్బులు ఇస్తూనే ఉంటాడు శని. ధైర్యంగా ఉండేటట్లుగా చేస్తాడు. మనం చూస్తుంటాం, కొంతమంది వారి జీవితంలో డబ్బు కొదవలేకుండా ఉంటారు. ఒక దగ్గరికి వెళ్ళి డబ్బు కావాలి అని దేహి అనకుండా ఉంటారు. వీరి జాతకాలు మనం పరిశీలించినట్లయితే ఈ 3, 6, 11 అని చెప్పబడే ఉపజయ స్థానాల్లో ఖచ్చితంగా ఏదైనా ఒక పాపగ్రహం ఉంటుంది. అందులో శని అనే గ్రహం కానీ ఉంటే వీరికి తరచుగా డబ్బులు వస్తూనే ఉంటాయండి. కావాలంటే పరిశీలించండి. ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో చెప్పబడిన విషయాలే. ఒకరి జాతకంలో శని గురువుని చూసినా, అంటే తనకున్నటువంటి 3 దృష్టిలు ఉన్నాయి. 3వ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టితో గురువుని చూసినా, లేదా శనికి ఉన్నటువంటి 3వ దృష్టి, 7వ దృష్టి మరియు 10వ దృష్టితో శుక్రుని చూసినా కానీ మంచి యోగశాలులుగా అవుతారు అని జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. శని అనే గ్రహము గురువు యొక్క నక్షత్ర చారలో జాతకంలో పడి ఉన్నా, లేదా శని తన యొక్క సొంత నక్షత్ర చారలో ఉన్నా కానీ వారికి చాలా చక్కటి జీవితం ఏర్పడుతుంది. యోగవంతమైనటువంటి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని కూడాను జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అయితే శని తనకు ఉన్నటువంటి స్వక్షేత్రాలు ఏమిటి, స్వనక్షత్రాలు ఏమిటి, నక్షత్ర చారలు ఏమిటి అని మనం చూసినట్లయితే శనికి పుష్యమి నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఉత్తరాభాద నక్షత్రాలు స్వనక్షత్ర చారలు. అదేవిధంగా శని ఒకవేళ గురువు యొక్క నక్షత్ర చారలో కూర్చో ఉంటే అన్నాం. గురువు యొక్క నక్షత్ర చారలు అంటే ఏమిటి? పునర్వసు నక్షత్ర చార, అలాగే విశాఖ నక్షత్ర చారలో కానీ పూర్వభద్ర నక్షత్ర చారలో ఉండి వారు కానీ పుట్టి ఉంటే వారికి అద్భుతమైనటువంటి యోగం అనేది కనబడుతుందని జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో చెప్పబడి ఉంది. శని అనే గ్రహము మనం అందరికీ తెలుసు, మందగ్రహము, వెరీ స్లోగా ప్రయాణం చేసే గ్రహము అని చెప్పుకుంటున్నాం. ఎలాగంటే ఇప్పుడు సూర్యుడు కానీ బుధుడు కానీ ఈ శుక్రుడు కానీ తీసుకుంటే మాసగ్రహాలు అని చెప్తాం. ఒక నెలకు ఒకసారి ఒక రాశి నుండి ఇంకో రాశికి వెళ్తాయని, కుజుడు 45 రోజులకు ఒకసారి ఒక రాశి నుండి ఇంకో రాశికి వెళ్తారని, గురువు ఒక సంవత్సరానికి ఒకసారి ఒక రాశి నుండి ఇంకో రాశికి వెళ్తారని, రాహు మరియు కేతులు 1.5 సంవత్సరానికి ఒకసారి ఒక రాశి నుండి ఒక రాశికి వెళ్ళడం జరుగుతుందని, కానీ శని అనే గ్రహము 2.5 సంవత్సరాలకు ఒకసారి ఒక రాశి నుండి ఇంకొక రాశికి వెళ్తారని చెప్పుకున్నాం. అది జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో ఉన్నటువంటి అంశాలే, ఇదేం కొత్త ఏమి కాదు, మనమేం కనుక్కునేది ఏమి లేదు. ఇక్కడ శని అనే గ్రహము గురువు యొక్క నక్షత్ర చారల్లో ఉన్నా కానీ, శని అనే గ్రహం తన సొంత నక్షత్ర చారలో ఉన్నప్పుడు పుట్టినటువంటి వారికి కానీ మంచి యోగాన్ని ఇస్తారు అన్నాం. ఒకవేళ ఆ యొక్క నక్షత్ర చారలు కేంద్ర స్థానాలుగా ఉండడమో త్రికోణ స్థానాలుగా ఉన్నప్పుడు ఇంకా వీరికి విపరీతమైనటువంటి రాజయోగాలు జరుగుతాయి.
ఎలాగ జరుగుతాయండి? శని అనే గ్రహం మందగమనం కదా చేస్తుంది. అంటే ఎప్పుడైతే ఈ శని అనే గ్రహము గురు నక్షత్రచారులో ఉంటుందో, శని గ్రహము తన స్వనక్షత్రచారులో కానీ ప్రయాణం చేస్తూ ఉండి ఎప్పుడు పుట్టిందో, మనం పుట్టబడినామో ఆ సందర్భంలో ఆ యొక్క నక్షత్రచారులో వెళ్ళేటప్పుడు గోచారంలో కూడా కావచ్చు, చాలా వేగంగా ప్రయాణం చేసి వేగవంతమైన రిజల్ట్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలాగా శని అనే గ్రహం యొక్క విషయాలు, శని ఒక జాతకునికి ఎలాంటి యోగాలను ఇస్తా ఉంది అనే విషయాలను మనం చర్చించాము. ఈ వీడియోని విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.